అందరికీ నమస్తే. కేంద్ర బడ్జెట్ రాబోతుంది. అన్ని రాష్ట్రాలు సెంట్రల్ గవర్నమెంట్ ముందు వాళ్ళ డిమాండ్స్ అని కూడా పెట్టిర్రు. ముఖ్యంగా ఎన్డీఏ గవర్నమెంట్లో ఉన్న ఇటు చంద్రబాబు నాయుడు గారు, అటు నితీషు అట్లాంటి వాళ్ళంతా కూడా డిమాండ్స్ పెట్టిర్రు. ఈవెన్ బీజేపీ పాలిత రాష్ట్రాలలో ఉన్న ముఖ్యమంత్రులు కూడా కేంద్రం ముందు కొన్ని ప్రతిపాదనలు పెట్టిండ్రు. ప్రతిపాదనలు పెట్టడమే కాదు, దాని ఒక ఫిగర్ మాకు ఇస్తే ఇది ఇవ్వండి, లేకపోతే ఈ బడ్జెట్ ఇవ్వండి, మాకు ప్రత్యేక హోదా ఇస్తారా ఇవ్వండి, లేకపోతే మాకు ప్రత్యేక బడ్జెట్ ఇవ్వండి అని ఒక ఫోర్స్ స్టార్ట్ చేసింది. కానీ మన తెలంగాణకి వెళ్ళి నో ఫోర్స్. అప్పుడు పోయినప్పుడు వినతి పత్రాలు ఇచ్చిండ్రు. నిజానికి అప్పుడు 5 రోజులు ఉన్నది కూడా వినతి పత్రాలు ఇవ్వడానికి కాదు, ఏదో కేంద్ర మంత్రులకు ఇవ్వడానికి కాదు. వీళ్ళు పోయినప్పుడు సిచ్యువేషన్ ఏం తెలుసా, కేంద్ర మంత్రులు అప్పుడే కొత్తగా కేంద్ర మంత్రులు అయ్యి కుర్చీ అవి సర్దుకుంటున్న టైం, ఆ టైంలో పోయి వినతి పత్రాలు ఇచ్చి వచ్చిండ్రు. వినతి పత్రాలు ఇవ్వడానికి ఢిల్లీలో లేరు వాళ్ళు. వీళ్ళ పార్టీ వ్యవహారాలు, వీళ్ళ ప్రభుత్వంలో వ్యవహారాలు, అటు సోనియా గాంధీ గారిని కలవడానికి, రాహుల్ గాంధీ గారిని కలవడానికి దానికి టైం సరిపోయింది వీళ్ళకి 5 రోజులు. దానికే సగం కన్నా ఎక్కువ టైం కేటాయించిండ్రు. వీళ్ళు గ్రూపులు మీటింగ్లు పెట్టుకోవడం, రాత్రిపూట పార్టీలు చేసుకోవడం, ఇదే సరిపోయింది అక్కడ. యాక్చువల్గా ఇప్పుడు డిమాండ్ పెట్టాల్సింది. ఏం డిమాండ్ పెట్టిండ్రు చంద్రబాబు నాయుడు గారు? 1 lakh crore ఫర్ ఆంధ్ర, 1,00,000 కోట్లు కావాలి ఆంధ్రకు. ప్రత్యేక హోదా అడుగుతలే. ప్రత్యేక హోదా డిమాండ్ ఇండైరెక్ట్. ఇప్పుడు నితీష్ కుమార్ ఉన్నాడు బీహార్, ఆయన ప్రత్యేక హోదా అడిగిండు. ఎందుకు ప్రత్యేక హోదా ఎట్లా ఇయ్యరు, కనీసం ఆ డిమాండ్ పెట్టి మిగతా ఆయన సాధించాలని. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ఏం చేసిండ్రు, డైరెక్ట్గా డిమాండ్ పెట్టిండ్రు. 1,00,000 కోట్లు కావాలి ఏపీకి అని అడుగుతున్నారు. దేనికోసం అడుగుతున్నారు? ఆయన 50,000 కోట్లు న్యూ క్యాపిటల్, కొత్త రాజధాని కోసం 50,000 కోట్లు కావాలి. 12,000 కోట్లు పోలవరం ప్రాజెక్ట్. ఆల్రెడీ పోలవరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఉంది. 90% కేంద్ర ఫండ్స్తో అది నిర్మిస్తున్నారు. రాష్ట్రం మీద బర్డెన్ లేదు. 15,000 కోట్లు క్లియరింగ్ ఓవర్డ్యూ డెబిట్, అంటే అప్పులు తీసుకోవడానికి 15,000 కోట్లు కావాలంటున్నాడు. 10,000 కోట్లు ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ అంటే రోడ్లు, మిగతా ఇన్ఫ్రాస్ట్రక్చర్కి సంబంధించిన ప్రాజెక్టుల కోసం 10,000 కోట్లు అడుగుతున్నారు. 60,000 కోట్లు ఆయిల్ రిఫైనరీ అనేది ఒక పెద్ద ప్రాజెక్ట్ రాబోతుంది అక్కడికి. మచిలీపట్నంలో బీపీసీఎల్ ఆయిల్ రిఫైనరీ కంపెనీ తీసుకొస్తున్నారు. దానివల్ల దాదాపు 25,000 జాబ్స్ వస్తాయని చెప్తున్నారు, దానిలో ఉపాధి. ఇది చంద్రబాబు నాయుడు గారి ప్లాన్. ఇక ఇక్కడ చూస్తేనేమో ఒడిశా ప్రత్యేక ప్యాకేజ్. ఒడిశాలో బీజేపీ ఉంది, బీజేపీ ముఖ్యమంత్రి ఉన్నారు. మొన్న నవీన్ పట్నాయక్ ఓడిపోయి బీజేపీ వచ్చింది ఒడిశాలో. యాక్చువల్గా ప్రత్యేక హోదా డిమాండ్ ఇది ఇక్కడ కూడా. కానీ ప్రత్యేక ప్యాకేజీ, పెద్ద ప్యాకేజీ ఇచ్చే ప్రయత్నాలు ఒకటి నడుస్తున్నాయి. ఏపీలోనేమో 1,00,000 కోట్లు అడుగుతున్నారు. తెలంగాణకు ఏంటి, తెలంగాణలో ఏమవుతుందో తెలుసా, రుణమాఫీ కోసం 5,000 కోట్లు కావాలని అదొక కేంద్ర సహకార సంఘం, మన రాష్ట్ర సహకార సంఘం లాగానే అక్కడ అమిత్ షా గారి కింద ఉంటుంది కేంద్ర హోంమంత్రి. ఆయనకు రిక్వెస్ట్ పెట్టుకొని 5,000 కోట్ల అప్పు కోసం తిరుగుతుంది. తెలంగాణ ప్రభుత్వం అప్పుల కోసం కేంద్రం చుట్టూ తిరుగుతుంది. మేము భూములన్నీ ప్రైవేట్ ఫైనాన్సర్స్ దగ్గర పెడతాం, దాన్ని మీరు అప్పు కింద పరిగణించొద్దు. మేము కేంద్ర సహకార సంఘాన్ని అడుగుతున్నాం, 5,000 కోట్లు ఇవ్వండి, మాకు అప్పు ఇవ్వండి, కానీ ఎఫ్ఆర్బిఎం పరిధిలో ఉండొద్దు. ఎందుకంటే ఎఫ్ఆర్బిఎం అనేది రాష్ట్ర స్తోమతను బట్టి. ఇప్పుడు మనం కనుక ఏదైనా లోన్ తీసుకుంటే నీ జీతం ఎంత, నీకు ఇన్కమ్ ఎంత, నీకు ఎంతవరకు లోన్ ఇవ్వచ్చు అని ఉంటుంది కదా. సేమ్ కేంద్ర ప్రభుత్వం కూడా రాష్ట్ర ప్రభుత్వాలకు ఎఫ్ఆర్బిఎం పరిధి ఒకటి ఉంటుంది, లిమిట్ పెడతారు. ఆ లిమిట్లో మనకు 56,000 కోట్ల అప్పు ఉంది. ఆ 56,000 కోట్ల వరకు తీసుకోవచ్చు. అది మన స్టెమినా, మన రాష్ట్ర ప్రభుత్వం మన దగ్గర వచ్చే ఇన్కమ్ స్టెమినా, అది స్టెమినాని బట్టి డిసైడ్ అవుతుంది. కానీ మేము అప్పు తీసుకుంటాం, మీరు మాత్రం దాని కింద లెక్క కట్టొద్దు, 5,000 కోట్లు ఇవ్వండి. దానికోసం మన ఇక్కడ తిరుగుతున్నారు. మన తెలంగాణ ప్రభుత్వం, మన తెలంగాణ ముఖ్యమంత్రి దేనికోసం తిరుగుతుందంటే దానికోసమే. యాక్చువల్గా ఇవాళ నిన్న ఢిల్లీ పోదాం అనుకున్నారు. ఢిల్లీకి పోయి దీని గురించే, ఎందుకంటే రుణమాఫీ 6,000 కోట్లు ఏమో పంపించిండ్రు, ఇంకా మిగతా పైసలు లేవు. దానికోసమని 5,000 కోట్లు అప్పు పెట్టిండ్రు. ఆ అప్పు కేంద్ర ప్రభుత్వం అనుమతి కావాలి. కేంద్ర ప్రభుత్వం అనుమతి కావాలంటే అమిత్ షాని కలవాలి. అమిత్ షానేమో అక్కడ బడ్జెట్ రూపకల్పనలో బిజీగా ఉన్నారు. ఎవరిని కలిసే పరిస్థితి లేదు. ఇప్పుడు ఏదైనా సీరియస్ ఇష్యూ ఉంటే తప్ప కలిసే పరిస్థితి లేదని చెప్పి ఆయన సైడ్ అయిపోయిండు. దాంతోన ఢిల్లీ టూర్ కూడా వాయిదా పడదని చెప్తున్నారు కాంగ్రెస్ లీడర్లు. ఇది వేరే స్టేట్స్ ఏమో, ఇప్పుడు ఏపీకి ఆయిల్ రిఫైనరీ కంపెనీ వచ్చినప్పుడు కనీసం మనం కూడా రాష్ట్ర విభజన జరిగింది, మనకు హైదరాబాద్ తప్ప ఏముంది తెలంగాణకు? హైదరాబాద్ తప్ప ఏముంది? వచ్చే ఇన్కమ్ అంతా ఓన్లీ హైదరాబాదే, బయట నుంచి ఏం రాదు. హైదరాబాద్ మీద ఆధారపడే మనంతా బతకాలి. మన తెలంగాణ బతికేదంతా హైదరాబాద్ మీద డిపెండ్ అయ్యి. మనం ఉద్యోగాలు కావాలంటే మనం ఏడిపోతాం? మనం ఎక్కడికైనా పోతామా? పోతే దుబాయ్ పోవాలా, బొంబాయి పోవాలా, లేకపోతే మన హైదరాబాదే కదా. ఒక ఊరిలో, ఒక పల్లెటూరులో ఇంటర్మీడియట్ చదివిండు, లేకపోతే డిగ్రీ చదివిండు, ఆయనకి ఏ ఉద్యోగం లేదు, ఆడ భూమి ఉన్నది అంతే ఉంది, లేకపోతే అన్నదమ్ముల మధ్య భూమి ఎకరానో అరెకరానో వస్తే బతకలేని సిచ్యువేషన్ ఏడిపోతాం మనం? హైదరాబాద్కి వస్తాం. మనకు హైదరాబాద్ తప్ప వేరే దిక్కు ఉండదు.
మరి అట్లాంటి తెలంగాణకు కూడా ఏదైనా ఫ్యాక్టరీ కావాలి కదా, అట్లాంటికి పెద్ద పెద్ద ఒక 25,000 ఉద్యోగాలు అంటే ఏంది అది? డైరెక్ట్గా ఇండైరెక్ట్గా 25,000 మంది ఉద్యోగులకు ఉపాధి దొరుకుతుందంటే మన దగ్గర అట్లాంటి సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన ఒక పెద్ద ఫ్యాక్టరీ రావాలి కదా, మనకు కూడా అడగాలి కదా. కనీసం ఏ ఫ్యాక్టరీ లేకపోయినా మనకు కూడా వీళ్ళు అడిగినట్టుగా దేనికోసం మనం కూడా అడగాలి కదా, మనకు కూడా డబ్బులు కావాలి కదా, మనం కూడా అప్పులో ఉన్నాం కదా. మరి ఎందుకు మన వాళ్ళు కేవలం అప్పుల కోసం తిరుగుతున్నారు? ఢిల్లీ చుట్టూ అప్పుల కోసం ప్రదర్శనలు ఎందుకు చేస్తున్నారు? కేంద్ర బడ్జెట్ పెడుతున్నప్పుడు అందరేమో నిన్నమన కూడా ఢిల్లీ పోయినారు. చంద్రబాబు నాయుడు గారు పోయి వాళ్ళ రాష్ట్రానికి కావాల్సిన మొత్తం డిమాండ్లను పెట్టి వినిపించి ఇట్లా క్లియర్, ఇంకా మా దానికి ఇది కావాలి, ఇన్ని పైసలు కావాలి. అసలు వీళ్ళు ఇచ్చింది ఏందో అడగండి. వీళ్ళు ఏమనంటే మాకు రోడ్ పెద్దగా కావాలి, అక్కడ సికింద్రాబాద్ దగ్గర కంటోన్మెంట్ దగ్గర మిలిటరీ భూమి ఉంది కదా, అది ఇవ్వండి, దానివల్లే వస్తాయి జాబ్స్ వస్తాయా? లేకపోతే ఇంకేదో ఇట్లాంటివి అన్నీ. ఓ జాతీయ హోదా అడగరు, ఓ ప్రాజెక్టు జాతీయ హోదా కావాలి. పాలమూరు రంగారెడ్డి 70% పూర్తయింది, దానికి ఒక జాతీయ హోదా అడగొచ్చు కదా. మీరు ఇంకేదో కొత్త ప్రాజెక్టులు కడతామంటున్నారు, దానికి జాతీయ హోదా అడగొచ్చు కదా. అవి అడగరు. లేకపోతే మూసీ కోసం పోతారు వీళ్ళు. మూసీకి 70,000 కోట్లు పెట్టి మూసీ ప్రక్షాళన చేస్తాం, దానికి దుబాయ్ నుంచి ఫండ్స్ వస్తాయంటే ఏంటో, ఆ ఫండ్స్కు కేంద్ర ప్రభుత్వ అనుమతి కావాలి. అవేంటంటే అంతే. ఇంకా దానివల్ల ఎంతమందికి జాబ్స్ ఇస్తారు, ఎంతమందికి ఉపాధి కల్పిస్తారు? మూసీ ప్రక్షాళన వల్ల ఆడ ఉన్న 13,000 ఇండ్లు గుర్తించారట మూసీకి, ఈ పక్క ఆ పక్క వాళ్ళని లేపేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. అది మన దగ్గర జరుగుతున్నది. వాళ్ళు పోయి ఏం చేస్తున్నారు, మనం పోయి ఏం చేస్తున్నాం? ఎంతసేపటి పోయి బొకేలు ఇచ్చి, లేనిపోని నంది విగ్రహాలు ఇచ్చి, మన చార్మినార్ను మన తెలంగాణ వ్యవహారం పక్కన పెట్టి నందిని గిఫ్ట్గా ఇచ్చి చక్కిలి కిందలు పెట్టుకుని నవ్వుకోవడం తప్ప ఏం సాధిస్తున్నాం? ఏం సాధించడానికి మనం కేంద్ర ప్రభుత్వ పెద్దలను కలుస్తున్నాం? ఇది తేలాల్సిన అవసరం ఉంది. కేంద్ర బడ్జెట్ సమావేశాలు, పార్లమెంటు సమావేశాలు స్టార్ట్ కాబోతున్న టైంలో మన తెలంగాణ నుంచి కేంద్ర ప్రభుత్వం మీద ఉన్న ప్రెషర్ ఏంది? ఉత్తగా వినతి పత్రాలు ఇచ్చొస్తే వాళ్ళు చేసుకుంటూ కూర్చుంటారు, వాళ్ళకేం పని లేదా? తిరగాలి. మీరు చేస్తారా? ఇప్పుడు ఒక ఊర్లో రోడ్డు కావాలని ఒక ఎమ్మెల్యేని కలిసి వినతి పత్రం ఇస్తే చేస్తారా? 10 సార్లు ఎంబడబడాలి, 10 సార్లు మిమ్మల్ని కుచ్చాలి. అప్పటి కూడా ఆ పని కాదు. ఇప్పుడు కూడా అవుతున్నాయేమన్నా? ఆ పని కానే కావు. తిరిగి చెప్పులు అరగాలి, అప్పుడు కానీ ఆ పనులు కావు. దానికి మళ్ళీ మీ కాంట్రాక్టరే రావాలి, రకరకాల అప్లికేషన్స్ ఉంటాయి, రకరకాల పర్సంటేజ్లు ఉంటాయి. మరి కేంద్ర ప్రభుత్వం దగ్గర మాత్రం ఉత్తమ వినతి పత్రం ఇచ్చొచ్చి ఇంట్లో వండుకుంటే పనులు అవుతాయా? అప్పుల కోసం తిరగడం ఏంది కేంద్రం చుట్టూ? నాకు అర్థం కాలేదు. ఏదైనా పని అవుతారు, ఏదైనా పనికొస్తారు తిరగాలి. కానీ ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.